బీసీ బిడ్డల ఆత్మగౌరవం జేఎస్పీ, బీసీ రాజ్యం కోసం పుట్టిన జేఎస్పీ. जोहर सरदार सरवाई पापन्ना, जोहर सरदार सरवाई पापन्ना, साधिद्दाम सरदार सरवाई पापन्ना आशयाలను. ఈ రోజు సర్దార్ సర్వాయి పాపన్న 376వ జయంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలు, మాకు మార్గదర్శకులు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్న గారికి, అలాగే బీసీ కుల సంఘాల చైర్మన్ కుందారం గణేష్ చార్ అన్న గారికి, అలాగే ప్రొఫెసర్ సంగని మల్లేశ్వర్ అన్న గారికి, అలాగే వర్కల రాజేందర్ గౌడ్ గారికి, సాతెల్లి మల్లేష్ గారికి, మా ఆత్మీయులు అన్న అనంతుల బ్రహ్మచారి అన్న గారికి, మిగతా పెద్దలందరికీ ఇక్కడ విచ్చేసిన మన బండిగారి రాజగౌడ్ అన్న గారికి కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాము. ఈ రోజు సర్దార్ సర్వాయి పాపన్న 376వ జయంతి. ఈ జయంతి కార్యక్రమం ఉప్పల్ చిల్కా నగర్ లో ప్రతి సంవత్సరం మాదిరిగానే అంగరంగ వైభవంగా ఎంతో మంది అతిరథ మహారథులు ఇక్కడికి విచ్చేసారు. మా అన్న ఇలా ఈ పాపన్న విగ్రహ స్థాపించినప్పుడు కూడా జాజుల సినన్న గారు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. మళ్ళీ ఈ రోజు కూడా వచ్చారు. మాకు ఎల్లవేళలా వినోదానుగా ఉండి బీసీ బడు బలైన వర్గాల కోసమే తన జీవితం మొత్తం అంకితం ఇస్తున్నటువంటి పెద్దలు, 30 సంవత్సరాలు బీసీ సంక్షేమ సంఘంలోనే తన జీవితం మొత్తం కూడా ఉన్నటువంటి జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్న గారికి నిర్దం భాస్కర్ గౌడ్ అన్న గారు సన్మానించవలసిందిగా కోరుకుంటూ, అలాగే కుందారం గణేష్ చారి అన్న గారిని కూడా సన్మానించవలసిందిగా కోరుతా ఉన్నాను. అలాగే ప్రొఫెసర్ సంగని మల్లేశ్వర్ అన్న గారిని కూడా ప్రొఫెసర్ సంగని మల్లేశ్వర్ అన్న గారికి కూడా నిర్దం భాస్కర్ గౌడ్ అన్న గారు సన్మానించవలసిందిగా కోరుతా ఉన్నాను. అలాగే మన అనంతుల బ్రహ్మచారి అన్న గారికి, బండిగారి రాజుగౌడ్ గారికి, వర్కల రాజేందర్ గౌడ్ గారికి, బండిగారి రాజుగారు ఆత్మీయ, అలాగే వర్కల రాజేందర్ గౌడ్ గారు, ఉప్పల్ గౌడ సంఘం నాయకులు, ప్రముఖ బీజేపీ నాయకులు, ఇంకా మిగతా పెద్దలందరూ కూడా ఉపేందర్ గారు జోహర్ సర్దార్ సర్వాయి పాపన్న, జోహర్ సర్దార్ సర్వాయి పాపన్న, సాధిద్దాం సర్దార్ సర్వాయి పాపన్న ఆశయాలను. బహుజనుల ఐక్యత వర్ధిల్లాలి, బహుజనుల ఐక్యత వర్ధిల్లాలి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత వర్ధిల్లాలి, ఎస్సీ బీసీ మైనార్టీల ఐక్యత వర్ధిల్లాలి, జాజుల శ్రీనన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి, జాజుల శ్రీనన్న గారి నాయకత్వం. సత్యరాజ్ గౌడ్ గారు కోఆర్డినేషన్లో సర్దార్ సర్వాయి పాపన్న గారి 376వ జయంతి ఉత్సవాలను ప్రతి సంవత్సరం, ఈ ఒక్క సంవత్సరమే కాదు, విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించి గుళ్ళో దేవుణ్ణి ఎట్లయితే పూజిస్తామో అట్లనే తన ఇంటి ముందరనే విగ్రహాన్ని పెట్టి దేవుళ్లాగా భావించి పాపన్నకు గొప్పగా జయంతి చేస్తున్నటువంటి మన నిర్దమన్నకు ప్రత్యేకంగా బీసీ సంఘం నుంచి అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో ఇప్పటిదాకా మాట్లాడినటువంటి బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ అన్న కుందారం గణేష్ చారి గారు, ప్రొఫెసర్ సంగని మల్లేశ్వర్ గారు, అదేవిధంగా బ్రహ్మచారి గారు,
మిగతా స్వప్న గారు, అక్క స్వప్న గారు, నరేష్ గారు, మిగతా ఓబీసీ మోర్చా నవీన్ గారు, సోమన్న మిత్రుడు సోమన్న గౌడ్ గారు, గౌరవ పాత్రికేయ సోదరులకు, మీడియా మిత్రులకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. పాపన్న, సర్దార్ సర్వాయి పాపన్న అంటే నిజంగా ఈ దేశం గర్వించదగ్గ చక్రవర్తి. క్షత్రియుడే కత్తి పట్టాలే, క్షత్రియుడే రాజ్యమేలాలే. ఈ మనువర్ణ వ్యవస్థలో ఈ శూద్రులు కేవలం వీళ్ళకు సేవ చేయాలి, వీళ్ళు సేవకులు అన్న నిర్ణయాన్ని పటాపంచలు చేస్తూ అమ్మ కళ్ళమ్మితే ఏమొస్తుంది, తాళ్ళెక్కితే ఏమొస్తుంది, కొడితే గోల్కొండ కోటనే కొట్టాలే, రాజా ఈ రాజ్యాన్ని పరిపాలించాలన్నటువంటి గొప్ప మహానుభావుడు సర్దార్ సర్వాయి పాపన్న. సర్దార్ సర్వాయి పాపన్న సబ్బండ కులాలను వెంటేసుకొని బహుజన కులాలను సైన్యంగా తయారు చేసి మొఘళ్ళ సామ్రాజ్యం మీద యుద్ధం చేసి గోల్కొండ కోటను జయించి బహుజనుల పరిపాలన ఎట్లుంటుందో చూపించిన గొప్ప నాయకుడు సర్దార్ సర్వాయి పాపన్న. నిజంగా సర్దార్ సర్వాయి పాపన్న ఆ రోజుల్లోనే 376 సంవత్సరాల క్రితమే ఇంత గొప్పగా, ఇంత ముందు చూపు ఆలోచనతో ఒక బహుజనులు బిడ్డ పాలితులు గారు, బహుజనులు కూడా పాలకులు కావాలే, ఆ పాలకులు ఎట్లుంటారో నేను చేసి నిరూపిస్తా అని నిరూపించినటువంటి నాయకుడు సర్దార్ సర్వాయి పాపన్న. ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్నకు దండేసి దండం పెట్టడము అంటే వారి ఆశయాన్ని, వారి లక్ష్యాన్ని, వారి యొక్క గమ్యాన్ని మనం అందరం ముందుకు తీసుకుపోవడమే. పాపన్న గారికి ఎప్పుడు నిజమైన నివాళులు అర్పిస్తాం? పాపన్న నివాళులు అంటే దండేసి దండం పెట్టడం కాదు. ఏ లక్ష్యం కోసమైతే తమ కలగన్నాడో, ఎట్లాంటి గమ్యాన్ని ఎంచుకున్నాడో, ఏ బిడ్డలకైతే రాజ్యాధికారం కావాలన్నాడో అది తీసుకొచ్చినప్పుడే పాపన్నకు నిజమైన నివాళి. ఆ దిశగానే మన ప్రయత్నం, మన పోరాటం. ఎక్కడ కూడా రాజీ లేకుండా, రాజీ పడకుండా ఈ బీసీ ఎస్సీ ఎస్టీలను రాజ్యాధికారం వైపు తీసుకుపోవడం ప్రయత్నంలో భాగంగానే బీసీ ఉద్యమం నడుస్తుంది. ఆ రోజు రాజ్యాధికారం రావాలి అంటే పాపన్న కాలంలో ప్రజాస్వామ్యం లేదు, ఓటు హక్కు లేదు, రాజ్యాంగం లేదు. కేవలం అప్పుడు కత్తి బట్టి, చెయ్యితో కత్తి బట్టి యుద్ధం చేస్తే రాజ్యాధికారం వచ్చేది. మరి ఇప్పుడు ఆ రోజు కత్తి బట్టి రక్తం ఏరులై పారితే తప్ప రాజ్యాధికారం రాలేదు. కానీ ఇప్పుడు ఒక రక్తపు చుక్క చిందించకుండా, ఒక రక్తపు బొట్టు రాలకుండా రాజకీయ అధికారం వచ్చేటువంటి ప్రజాస్వామ్యం వచ్చింది. కాబట్టి ఆ రోజు పాపన్న కత్తి పట్టిండు, ఈరోజు బహుజనులు ఓటు పట్టాలి, ఓటు చేత పట్టాలి. ఓటే ఇవాళ ఆయుధం. ఓటు ఒక పిరంగు లాంటిది. ఓటు 1,00,000 AK పాఠశాలల కంటే ఆధునాతనమైనది, శక్తివంతమైనది. అట్లాంటి ఓటు అనే ఆయుధాన్ని పట్టుకొని మన ఓటు మనకే వేసుకొని, ఓటు మనదే, సీటు కూడా మనదే, మేమెంతో మాకంతా వాటా దక్కడానికి ఓటు ఆయుధంగా పోరాటం నడపాలి. ఓటు ఆయుధంగా పోరాటం నడిపితే మనం రాజ్యాధికారం వాటా అయ్యా భిక్షాందేయి అనేది కాకుండా, యాచించడం ద్వారా కాకుండా, ఓటు ఆయుధం ద్వారా రాజ్యాధికారాన్ని శాసించి సాధించుకుంటామనే విషయాన్ని పాపన్న జయంతి సందర్భంగా మన బహుజన జాతి మర్చిపోదు. అంబేద్కర్ గారు చెప్పారు, నీ కోసం జీవిస్తే నీలోనే నిలిచిపోతావు, జాతి కోసం జీవిస్తే చరిత్రలో నిలిచిపోతావు అన్నాడు. ఇవాళ పాపన్న మన మధ్యన భౌతికంగా లేడు, శారీరకంగా లేడు. కానీ ఈ భూగోళం ఉన్నంత వరకు, ఈ సూర్యచంద్రుడు ఉన్నంత వరకు మన మధ్యన వారు సజీవంగా జీవించే ఉంటాడు. ఎందుకంటే తన కోసం కాకుండా, తన కుటుంబం కోసం కాకుండా
స్వార్థం కోసం కాకుండా జాతి కోసం కొట్లాడి విజయం సాధించినటువంటి దీశాలి, ధైర్యశాలి, తొలి బహుజన చక్రవర్తి మన పాపన్న అనే విషయాన్ని మర్చిపోదు. ఆ పాపన్న వారసత్వాన్ని ఇవాళ బహుజన సమాజం, బీసీ సమాజం ముందుకు తీసుకుపోవాలి. పార్టీలు, జెండాలు పక్కన పెట్టి ఇలా మాకు జాతీయ ముఖ్యమనే విధంగా ముందుకు రావాలి. ఇవాళ చూస్తున్నాం, క్షత్రియులు సభలు పెట్టారు. వాళ్ళు ఒకటే తీర్మానం చేశారు, మొదటగా మా జాతి, రెండోది పార్టీ అని. కమ్మలు మీటింగ్ పెట్టారు, మొదటగా మాది జాతి, తర్వాత పార్టీ అని. చివరికి రెడ్లు మీటింగ్ పెట్టారు, మొదటగా మాది జాతి, తర్వాత పార్టీ అన్నారు. ఒక పిలుపు కూడా ఇచ్చారు, కులాలు ఇలా రాజకీయ పార్టీలలో ఎజెండాలు చూసి ఓటేయొద్దు, మన కులాన్ని చూసి ఓటు వేసుకోవాలని చెప్పి చైతన్యంతో ఇలా అసెంబ్లీలో 54 మంది శాసనసభ్యులు కాగలిగారు, ముఖ్యమంత్రులు కాగలిగారు, మంత్రులు కాగలిగారు. మనం కూడా బీసీ సమాజం కూడా ఇలా ఐకమత్యంతో మాకు జాతి ఫస్ట్, నెక్స్ట్ పార్టీ అనే విధంగా ఇలా సర్దార్ సర్వాయి పాపన్న జయంతి సాక్షిగా బహుజన సమాజం ఆత్మసాక్షిగా ప్రమాణం చేసి మనం ఒక్కొక్క అడుగేసి ముందుకు కదిలితే 60% జనాభాకు రాజ్యాధికారం అనేది చాలా ఈజీ. 60% జనాభా 1/2% ఉన్నోడు పరిపాలించవచ్చు, 2% ఉన్నోడు పరిపాలించవచ్చు, 3% ఉన్నోడు పరిపాలించవచ్చు, 60% ఉన్నోడు అడుక్కోవాలనా? ఇది ఎక్కడి ప్రజాస్వామ్యం? కాబట్టి పాపన్న స్ఫూర్తితోటి 60% ఉన్నోడే ముఖ్యమంత్రి పీఠ మీద కూర్చోవాలి, 1/2% ఉన్నోడు 3% ఉన్నోడే అడుక్కోవాలి. అట్లాంటి రాజ్యం కోసం పాపన్న స్ఫూర్తిగా మనమందరం ఒక్కటైదాం, జట్టు కడదాం. ఖచ్చితంగా పాపన్న ఆశయ సాధన కోసం, పాపన్న లక్ష్య సాధన కోసం ఖచ్చితంగా వారు చూపించిన మార్గంలో, వారు చూపించిన బాటలో అందరం ప్రయాణం చేస్తూ బహుజనులకు, ముఖ్యంగా బీసీలకు రాజ్యాధికారం సాధించి మన సర్దార్ సర్వాయి పాపన్నకు నిజమైన నివాళులర్పిద్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా సోదరులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.